అసలు ఇలాగా ఈ సెల్ఫ్ టాక్ వినడం బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఈ 10 నిమిషాలు జ్ఞానం చేశారు, మీకు మీరు జ్ఞానం చేసుకోరు అన్నీ మర్చిపోయి. అంటే కొంతమంది ఏంటంటే పనిలో ఉన్నారు, వాళ్ళకి అవ్వలేదు. ఎవరైతే ఈ 10 నిమిషాలు దీనికోసం జ్ఞానం చేశారో మీకు ఏమనిపించింది? చెప్పండి ఒక్కొక్కరు. ప్రతి క్షణం దేవుడికి గ్రాడ్యుయేషన్ చెప్పుకోవాలి గురూజీ. కృతజ్ఞత ఉమ్, చెప్పుకోవాలి. ఉమ్, ఏది ఓకే. ఆలోచించినా పాజిటివ్ గా ఆలోచించాలి. ఉమ్, ఓకే, డబ్బులు తీసుకుంటే మంచిగా. గ్రేట్. నెక్స్ట్. అందులో ఉన్న నెగిటివిటీ పార్ట్ గురించి కంటిన్యూ ఇదంతా ఉంటాయి. అంటే ఇది మాట్లాడినప్పుడు మనకి ఏమైనా నెగిటివిటీ ఏమైనా వచ్చిందా? నో గురు, మా నో గురించి గురు. నెగిటివిటీ రాదు, అది ఎందుకంటే మన మనం మనసులో దానికోసం ఆలోచిస్తున్నప్పుడు. అవునా? అవునా? Yes, గురు. బాలకృష్ణ సార్ మీకేమనిపించింది? శ్రీకాకుళం. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కానీ ఇది సిచ్యువేషన్ కానీ ఫాలో అయితే మాత్రం ముందు ముందు పూర్తి నెగిటివిటీ అనేది పూర్తి సైడ్ అయిపోతుంది మా గురుజీ. మన సక్సెస్ అనేది మనకి ఈజీ అవుతుందని అర్థమవుతుంది. ఓకే. సుభాకర్ సార్ చెప్పండి. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గురుజీ ప్రతిదీ కూడా గురుజీ మనం పాజిటివ్ గా ఆలోచించాలి మా గురుజీ. నెక్స్ట్ మా గురుజీ ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలపాలి. కృతజ్ఞత భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి గురుజీ. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, మన యూజ్ చేస్తున్న వస్తువులు కావచ్చు, మనం ఉంటున్న ఇల్లు కావచ్చు, ప్రతి దాన్ని కూడా గ్రాటిట్యూడ్ తెలపాలి మా గురుజీ. కృతజ్ఞత భావంతో ఉండాలి మా గురుజీ. ఇది బాగా అర్థమైంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఓకే. సాయి సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ జై మా గురుజీ. మా గురించి మార్నింగ్ ఏదైతే మనం పాజిటివ్ మా గురించి, నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా మా గురించి. ఇప్పుడు ప్లే అయిన ఆడియోలో ప్రతి పిన్ టు పిన్ ప్రతి పాజిటివ్ ఉంది మా గురించి. ఆ పాజిటివ్ ఉన్న వల్ల ఆ రోజు అంతా పాజిటివ్ అంతా తెలిసాను మా గురించి. ఎస్ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే. రాజశేఖర్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. ప్యానెల్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా గురుజీ. ప్రజెంట్ ఇప్పుడు విషయం ఏంటంటే మా గురుజీ, మనము భూమి మీద ఉన్నంత వరకు ఇప్పుడు ప్రజెంట్ మన గాడ్కు ఒక నమస్కారం గురుజీ. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఆలోచించే దాని గురించి ఆలోచన చేయాలి, రేపు ఆలోచన చేసే దాని గురించి ఆలోచన చేయాలి. మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈ రోజే నిర్ణయం చేసుకున్న దాని గురించి ఒక టైం టేబుల్గా వెళ్ళిపోతూ ఉంటే మనం సక్సెస్ అవడానికి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచించే ఉద్దేశం కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఈ 10 నిమిషాలు పెట్టిన ఈ ధ్యానం గురించి కూడా నేను రోజు కూడా నేను 3:30కి లేస్తాను. ఈ రోజు నుంచి 3:30కి నేను కంపల్సరీగా 10 నిమిషాలు విని నేను వేరే వర్క్కి వెళ్తున్నా, ఆ వర్క్ చూసుకోవడానికి వెళ్తాను. కంపల్సరీ వింటాను, నాలో చేంజ్ మార్చుకోవడానికి అవకాశం చేసుకుంటాను. ఓకే, గ్రేట్. శ్రీని సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. మీరు కళ్ళు మూసుకున్నారు, ఒక 10 నిమిషాలు ఇది వినడం బట్టి మీకే అనిపించింది? ఇది ఎండం బట్టి నాలో ఉన్న నెగిటివ్ మొత్తం కొంచెం క్లియర్ అయింది గురూజీ. అయితే మనకి విశ్వం అనేక రకాలుగా సహకరిస్తుంది, దాన్ని మనం టైం వేస్ట్ చేయకుండా వినియోగించుకోవాలి గురూజీ. గురు ఓకే. మనకి సమయం చాలా విలువైనది గురూజీ. సమయాన్ని ప్రతి క్షణం మనం వేస్ట్ చేయకుండా ముందుకు సాగుతుండాలి గురూజీ. ఓకే, గ్రేట్. ఏమైనా చెప్పండి. థ్యాంక్ యూ గురూజీ. గుడ్ మార్నింగ్ మా గురూజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మా గురూజీ. అంటే మాకు మొదటి నుంచి మీరు చెప్తున్నారు సెల్ఫ్ టాక్ మంచిగా పాజిటివ్ ఆలోచనలతోనే పాజిటివ్గా ఉంటే అంతా పాజిటివ్గానే జరుగుతుంది. ఏంటంటే మనం ఏదైతే మంచి ఆలోచనలుగా మంచిగా ఆలోచిస్తామో, మనకి ఏదైతే గట్టిగా కోరుకుంటామో పాజిటివ్గా, అది ఖచ్చితంగా జరుగుతుంది గురూజీ. నా విషయంలో అయితే చాలా జరిగాయి మా గురూజీ. ఖచ్చితంగా సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏం కావాలనుకుంటున్నామో అది నైట్ పడుకునే ముందు అన్ని మీరు చెప్పినవి మా గురూజీ.
నైట్ కూడా 21 టైమ్స్ రాసుకోండి, లేదా 21 టైమ్స్ మీరు మనసులో అనుకోండి అని మీరు మాకు చాలా సార్లు చెప్పారు. నిజంగా గురూజీ నా నా విషయంలో అయితే అలాగే నాకు చాలా జరిగాయి. అంటే చెప్పుకోవడానికి అంత సమయం లేదు కానీ చాలా విషయాలు జరిగాయి మా గురించి. పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మనం మైండ్లో ఏదైతే అనుకుంటామో, మనం విశ్వానికి ఏదైతే కమెంట్ ఇస్తామో, యూనివర్స్కి ఏదైతే కమెంట్ ఇస్తామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్. సో ప్రేమ అని చెప్పింది 100కి కరెక్ట్. ఎందుకంటే దేవుడు, కులాలు, మతాలు అన్నది మనం పెట్టుకున్నాం. కానీ విశ్వం అంటూ ఒకటి ఉంది. ఈ సృష్టిలో విశ్వం అంటూ ఒకటి ఉంది. మీరు విశ్వానికి ఏం అడిగితే అది ఇస్తుందంట. మీరు నెగిటివ్ అడిగితే నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ అడిగితే పాజిటివ్ ఇస్తుంది. అవునా? సృష్టిది. సృష్టిలో కొన్ని అద్భుతాలు ఉంటాయి, మీకు తెలియట్లేదు. అది యూనివర్సల్ అని ఉంటుంది. అది యూనివర్సల్ లా చదువుకున్నా నాకు అర్థమవుతుంది. అవునా? సో కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏం అడుగుతున్నాం, అది ఒకటే ఇంపార్టెంట్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడి నుంచి అన్నా మారుద్దాం. మనం మారితేనే సమాజం మారుతుంది. అంతేకాని సమాజం మారితే చేద్దాం అనుకుంటే అది ఇంపాసిబుల్. ఓకేనా? సో అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి వచ్చాం. సో కాబట్టి అందరూ కలిసి చేసుకుంటే ఏదైనా చేయొచ్చు. కష్టాలు అని అంటారా, అవి ఎప్పటికీ ఉంటాయి. కానీ అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడ కష్టం వచ్చిందని నిలబడిపోయి ఉండిపోయావా, అది కష్టం ఎప్పుడు కూడా క్లియర్ అవ్వదు, అలాగ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఫ్యూచర్ కోసం ఆలోచించావా, కష్టాలు నీకు కనిపించు. ఇప్పుడు మా కష్టాలు ఏం కనిపించు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకటే, జీవితంలో ఎలా ఎదగాలి, 10 మందిని ఎలా సక్సెస్ చేయించాలి, 10 మందికి నువ్వేం చేసావు అన్నది. ఓకేనా? సో కాబట్టి ప్లాన్ చేద్దాం, ఏం చేయాలి, ఎలా చేయాలన్నది. ఓకేనా? సో మన టైం కూడా అయింది. ఓకేనా? సో టుమారో ఈరోజు ఏదైతే సబ్మిట్ చెప్పాలనుకున్నది రేపు చెప్తాను. ఎక్కువ మందిని పికప్ చేయండి. ఓకే? నెక్స్ట్ మీ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తీయండి. మీ ఫోన్ ముట్టుకోండి. ఫోన్ తీయండి. మీ ఫోన్ తీయండి. మీ ఫోను ల్యాప్టాప్ లాగిన ఫోన్ ఉంటుంది, మొబైల్లో లాగిన వాళ్ళు ఫోను. మీ ఫోన్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం ఓపెన్ చేయండి. అలారం అందరూ కూడా అలారం ఓపెన్ చేయండి. అలారం ఓపెన్ చేసి అందరూ కూడా పైకి లేస్తున్నారు. ఓకే, మినిమం 5:30 పెట్టండి. అలారం 5:30 పెట్టండి. 5:30కి అలారం ఒకటి, 5:30 పెట్టండి. నెక్స్ట్ 5:30కి ఒకటి, 5:45కి ఒకటి, నెక్స్ట్ 6 గంటలకు ఒకటి. 3 అలారాలు పెట్టండి. 5:30, 5:45, 6, 3 అలారాలు పెట్టండి. కంటిన్యూ ఎవ్రీడే ఉండాలి. ఎవ్రీడే, వన్ డే అని ఉండదు, ఎవ్రీడే అని వస్తుంది. ఎవ్రీడే, ప్రతిరోజు అని వస్తుంది. చూడండి, చేశారు అందరూ? చేశారా? ఎంతమంది చేశారో ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. ఎవరొకరు చూపిస్తాను. ఎవరైతే చేశారో స్క్రీన్ షాట్ పెట్టండి నాకు. లేదా గ్రూప్లో పెట్టినా పర్లేదు, గ్రూప్లో పెట్టినా కూడా పర్లేదు. ఇక దేవి మేడం గాజువాక ఇంకా ఎన్ని పెట్టింది ఇవిడి. నేనేం చెప్పాను? 5:15 కూడా, 5:30 కూడా పెట్టండి. దేవి మేడం మీరు 4 గంటలు వేస్తారు. ఓకే, 5:15 పెట్టారు. 5:30, 5:45, 6 కూడా పెట్టండి. ఓకే మా గుజ్జు. నెక్స్ట్ ఇంకా దున్నా శ్రీనివాస్ గారు పెట్టారు 4:30, 5:30, 5:50. సతీష్ సార్ 5:15, 5:30, 5:45. చూడండి, మీరేం చెప్పాడో అవి చేశాడు సతీష్. మిగతా ఎక్స్ట్రా చేశారు కానీ నేను చెప్పింది చేశాడు. 5:30, 5:45, 6. నెక్స్ట్ ఇంకొక వారం 5:30, 5:45 కూడా పెట్టండి. దేవి మేడం, వాసుదేవ్ సార్ 5:10.
ఇది టుమారో అని పెట్టారు మరిని వాసు సార్. టుమారో కాదు, ఎవ్రీడే అని ఉంటుంది. ఒకటి ఇవి పెట్టండి, 5:30, 5:45, 6 అవి పెట్టండి మల్లేష్ గారు. గ్రేట్. టుమారో ఉంది మార్చండి మల్లేష్ గారు. ఎవ్రీడే అని ఉంటుంది ఇక్కడ, ఎవ్రీడే ప్రతిరోజు అని పెట్టండి. ఓన్లీ టుమారోకి పెట్టారు అల్లూరయ్య గారు. ఇది కూడా మార్చండి, ఎవ్రీడే పెట్టండి. ప్రతిరోజు అని పెట్టండి. మీరు చాలామంది టుమారో అని పెడుతున్నారు, టుమారో కాదు, ప్రతిరోజు అని ఉంటుంది, ఎవ్రీడే ఎవ్రీడే. చూడండి ఇక్కడ ఏం పెట్టారు హనుమాన్ సార్. 5:45 కూడా పెట్టండి హనుమాన్ సార్, 5:45 కూడా పెట్టండి ఇంకోటి. ఓకే నాగేష్. ఇక్కడి నుంచి ఏం చేయాలో నేను చెప్తాను. నేను కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, రిజల్ట్ ఎలా వస్తుంది, మనం బ్రెయిన్ ఎలా ఆలోచించాలన్నది చెప్తాను. ఫస్ట్ అలారాలు పెట్టండి, అలారం పెట్టిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సురేష్ సార్ పెట్టారు 5:30, 5:45, 6. ఓకే. అమరేష్ స్వామి 5:30. ఓకే, ఎవ్రీడే. ఓకే, రిమైనింగ్ వాళ్ళు కూడా గ్రూప్లో పెట్టండి. పెడితే దాన్ని బట్టి ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, దాన్ని బట్టి రేపు సెల్ఫ్ టాక్ గురించి చెప్తాను. సెల్ఫ్ టాక్ ఎలా ఆలోచించాలి మీకు, మిమ్మల్ని రేపు వీలైతే డైరీ పెన్ తెచ్చుకోండి. సెల్ఫ్ టాక్ రాయడం, సెల్ఫ్ టాక్ అంటే మీ గురించి మీరు రాసుకోవాలన్నమాట. చెప్తాను ఎలా చేయాలన్నది, కొన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి అనమాట సెల్ఫ్ టాక్లో, చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా వస్తుంది, టైం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆల్రెడీ ఈరోజు మంగళవారం, మనకి టార్గెట్ ఆల్రెడీ క్లోజ్ అవుతుంది, రోజులు గడిచిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మెయిన్ ఒకటే, మన పని ఏంటి, ప్లాన్స్ ఎక్కువ అవ్వాలి. ప్లాన్స్ అవ్వాలంటే ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ లిస్ట్ రాయాలి. అవి ఒక్కటే ఆలోచించండి, ఎక్కువ ప్లాన్స్ పెట్టించండి. మీ అప్లైన్ వాడండి. మీరు అప్లైన్ కూడా మీకు ఫోన్ చేస్తున్నాడు, అప్లైన్కి మీరే ఫోన్ చేసి గురించి నాకు టైం కావాలి, నాకు టైం కావాలి, నాకు టైం కావాలి అడగండి. ఏ మీ అప్లైన్స్ మీకు సపోర్ట్ చేయట్లేదా? అర్థమైందా? అంతేగాని అతనికి అవసరం, అతని కోసం ఆలోచిస్తారు, కానీ మీకోసం కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలంటే అప్లైన్ ఫోన్ చేసి నాకు సపోర్ట్ కావాలి, నాకు సపోర్ట్ కావాలి చేయండి. అవునా? అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్గా విన్నందుకు. ఓకే సతీష్, మాట్లాడుతూ వచ్చేసి. మావుర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. సో బయట ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు మా గురించి, అయినా సరే మేము అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మా గురించి. సో ఖచ్చితంగా అవన్నీ సరిదిద్దుకొని మీరు చెప్పే ప్రాసెస్ని 100% 1000% ఫాలో అవుతాం మా గురించి. సో లెజెండ్స్, సో మన గ్రేట్ మెంటర్ ఏదైతే మనకు గైడెన్స్ ఇచ్చారో ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుతూ మన గ్రేట్ మెంటర్ని గ్రాట్యూడ్ చూపించవచ్చా లేదా? ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి బిగ్ క్లాప్స్ తో, అలాగే అన్మ్యూట్ ఆప్షన్ దొరికింది అందరికి. సో ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మన గ్రేట్ మెంటర్ని ఒకసారి గ్రాట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ గురుజీ.